आदिलाबाद के एसपी अखिल महाजन आईपीएस ने कहा कि जिले को मंशियात से पाक बनाने के लिए पुलिस अंतिम मेहनत कर रही है। उन्होंने गांजे की काश्त करने वालों को सख्त कार्रवाई की वार्निंग दी। गड्डीहथनूर मंडल के तोशम गांव में सीसीएस और एचोडा पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए 62 लाख रुपए मालियत के गांजे के पौधे जब्त कर लिए। एक मुलजिम को गिरफ्तार किया गया, जबकि 2 मुलजिमान मफरूर है, जिनकी गिरफ्तारी के लिए खुसूसी टीमें तश्कील दी गई है। एसपी ने आवाम से अपील की कि मंशियात के बारे में कोई भी इतला व्हाट्सएप नंबर 8712659973 पर दे। इतला देने वालों का नाम सिग़े राज में रखा जाएगा और इनाम दिया जाएगा। रवां साल अब तक जिले में 120 मुकदमात दर्ज, 40 किलो खुश्क गांजा और 600 से ज़ायद पौधे जब्त किए गए, जबकि 240 मुलजिमान गिरफ्तार हुए। మర్చుకుల జగన్, మర్చుకుల నాగేష్ వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 ఉంటుంది, ఒక ల్యాండ్ 2 acres 10 ఉంటుంది. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్లో లోకల్ సిసిఎస్ ప్లస్ లోకల్ సిఐ అండ్ ఎస్ఐ టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం, వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ సిడిఆర్ పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 10 వేరే వేరే ఈ గాంజా పండించుకొని వాళ్ళు వ్యక్తుల పైన మనం కలెక్టర్కి రిపోర్ట్ పెట్టిన వల్ల వాళ్ళకి లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 25 నుంచి 30 మన ఇట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసాము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసాము, అది కూడా పంపిస్తాము. సో ఈ కేసులో కూడా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి రాస్తాము కలెక్టర్ నుంచి దట్ ఇట్లా గాంజా పండిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో. సో ఏమైనా గవర్నమెంట్ యూటిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయి, దానికి వాళ్ళకి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము. సో దట్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ జనాలకి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది తోషంలో కూడా 2 kilometers లోపల నడిచిన పరిస్థితి కూడా లేదు, మొత్తం బుద్ధ ఉంటుంది. అక్కడ వాళ్ళు అది పండిస్తున్నారు. మొన్న నార్నూరులో కూడా అట్లా కేసు అయితే 50 ప్లాంట్స్ దొరికినాయి. నిన్న కూడా నార్నూరులో ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ దొరికినాయి. అది వాళ్ళకు కూడా లోపల పెడుతున్నారు. అందరు జనాలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం ఈ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ పెడతాము. ప్లస్ మనం ఎస్పీ ఆఫీస్ నుంచి లేకపోతే కన్సర్న్ పోలీస్ నుంచి కూడా మీకు సెపరేట్గా కూడా రివార్డ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము. ప్లస్ మీకు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఉంటుంది, అది మనం చూసుకుంటాము, మీ పేరు బయట రాకుండా చూస్తాము. మనం వాళ్ళకి రివార్డ్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు ముందు వచ్చి మన జిల్లాకి ఈ గాంజా లేకుండా మనం చేయాలి. ఆ డ్రగ్ ఫ్రీ మన ఆనరబుల్ సీఎం సార్ చెప్పిన ప్రకారం మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణలో డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ క్రియేట్ చేయాలి. ఆదిలాబాద్లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. దానిపైన మనం ఈసారి గ్రోయింగ్ ఏరియాస్ పైన చాలా గట్టిగా మనం దర్శనం చేస్తున్నాము. సో దట్ ఈ గాంజా పండించుకోవడం తగ్గిపోతుంది, దానివల్ల అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఆల్రెడీ ఆదిలాబాద్ టౌన్లో కూడా ఇప్పుడు మనం ఎవరైనా గాంజా అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా రెగ్యులర్గా కేసెస్ నమోదు అవుతున్నాయి. నిన్న కూడా ఒక మావలాలో అట్లా ఒక ముగ్గురు జైలు కూడా పోవడం జరిగింది, వాళ్ళు కూడా డ్రై గాంజా అమ్మిన వల్ల. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రెస్ వాళ్ళు ప్లస్ లోకల్ పబ్లిక్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇంకా గట్టిగా ఈ గాంజాయి పైన డ్రగ్స్ పైన మనం పోవచ్చు. థ్యాంక్ యూ.